నేను మా మిత్రుడు ఇద్దరం కలిసి తయారు చేసిన ఎన్నికల మేనిఫెస్టో. ఇంకో పక్క నరేంద్ర మోడీ గ్యారంటీలు కూడా బాగా ఉన్నాయి. సూపర్ 6 ఒక పక్కన ఉంటుంది, మన ప్రజాగళం మేనిఫెస్టో ఒక పక్క ఉంటుంది, ఇంకో పక్కన నరేంద్ర మోడీ గ్యారంటీ ఇంకో పక్క ఉంటుంది. ఇంకో పక్క నేను అభివృద్ధికి మారు పేరు. నేను అవునా కాదా అని అడుగుతున్నా మీకు. ఈ దేశంలోనే అభివృద్ధి నేర్పించింది నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. సంపద సృష్టించడానికి మార్గం చూపించింది నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడు 2000 సంవత్సరంలో విజన్ 2020 తయారు చేశానా లేదా అని అడుగుతున్నా. హైదరాబాద్ లో సాధించామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు నేను 24-29 విజన్ తయారు చేశాను. అభివృద్ధి ఏ విధంగా ఉండాలనో బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. జూలైలో రిజల్ట్స్ వస్తానే 5 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. అమరావతి మన రాజధాని. 3 రాజధానులు లేవు, ఒకే రాజధాని, అమరావతి రాజధాని. అమరావతి కొట్టేస్తారా లేదా? మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండోది పోలవరం పూర్తి చేస్తాం. నిన్ననే ప్రధానమంత్రి అమిత్ షా గారు కూడా హామీ ఇచ్చారు 2 ఏళ్లలో పూర్తి చేస్తామని. అది మన మీద ఉండే నమ్మకం తమ్ముళ్ళు. అందుకే హామీ ఇస్తున్నా, పోలవరం పూర్తి చేస్తాం, దొంగల్ని పట్టుకుంటాం, అవినీతి పరులను శిక్షిస్తాం. మళ్లీ హామీ ఇస్తున్నా, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి నీళ్లిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మూడోది పరిశ్రమలు. మనం వచ్చామంటే పరిశ్రమలు వస్తాయా లేదా తమ్ముళ్ళు? వస్తాయా లేదా? అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేస్తే దానివల్ల విలువ పెరుగుతుంది, పక్కన పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. విధ్వంసం అంటే అమరావతిని నాశనం చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపదని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నాను. ఈరోజు నా అభివృద్ధి చూసిన తర్వాత చాలా మంది ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ కూడా నేను చూస్తున్నా, చాలా మంది వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, విదేశాల నుంచి వస్తున్నారు. కూలీ పనులకు వేరే రాష్ట్రానికి పోయిన వాళ్ళు తిరిగి ఇక్కడికి వస్తున్నారు తమ్ముళ్ళు. అది మన బ్రాండ్, అది మన అభివృద్ధి బ్రాండ్. నన్ను జైల్లో పెడితే 70-80 దేశాలలో ప్రపంచం మొత్తం 53 రోజులు నా కోసం పోరాడారంటే మనిషి బ్రతికుండంగానే ప్రజల రుణం తీర్చుకోవడానికి ముందుకు వచ్చారంటే దీనికంటే ఏం కోరుకుంటాం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. కొంతమంది అయితే లక్షల రూపాయలు పెట్టుకొని వస్తున్నారు. అమెరికా నుంచి రావాలంటే టికెట్లకే ఒక 4-5 లక్షలు అవుతుంది. 4-5 లక్షలు పెట్టుకో